స్వర్గాపవర్గదా శుద్ధా జపా పుష్పనిభాకృతి ఓజోవతీ ద్యుతిధరా యజ్ఞరూపా ప్రియంవ్రత. స్వర్గాపవర్గద స్వర్గములను అపవర్గములను అనగా మోక్షములను ప్రసాదించున్నది. స్వర్గం అంటే చేసిన పుణ్యాలకు ఫలితంగా పొందే భోగాలు. ఎంత పుణ్యం పోగు చేసుకుంటే అంత భోగం. ఒకసారి చేసిన పుణ్యాలు అనుభవించిన భోగాలు సమానమైతే తిరిగి ఆత్మ ఏదో ఒక శరీరంలో ప్రవేశించి మళ్ళీ కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ పుణ్యాలను పోగు చేసుకోవలసినదే. ఈ ప్రక్రియ మనందరికీ తెలిసినదే. పూటభత్యం పొయ్యి వెలుగు లాంటిది. ఏ పూట సంపాదిస్తే ఆ పూట పొయ్యి వెలిగించి వండుకు తినడంలాగా. అపవర్గం అంటే ముక్తి లేదా మోక్షం. అపవర్గ సంబంధమైన మోక్షానుభూతి కాలంతో కానీ అనుభవించడంతో కానీ తరగదు. ఈ స్థితికి చేరిన వారికి అశాశ్వతమైన వాటిపై ఆసక్తి ఉండదు. దేవతలు స్వర్గ సంబంధమైన భోగాలను ఇవ్వగలరేమో కానీ అపవర్గ సంబంధమైన మోక్షాన్ని ప్రసాదించలేరు. రెండింటినీ ప్రసాదించగలది అమ్మవారే. అమ్మవారు పాపపుణ్యాలను కర్మబంధాల నుండి ముక్తిని ప్రసాదించి చివరకు శాశ్వతమైన మోక్షాన్ని ఇస్తుంది. ఈ స్థితిలోని ఆత్మకు శరీరాలను ఆశ్రయించవలసిన అవసరం లేదు. అట్టి ఉత్తమ స్థితిని మనకు ఇవ్వగలదు కాబట్టి అమ్మవారిని స్వర్గాపవర్గద అన్నారు. శుద్ధ మలినము లేనిది మరియు పవిత్రమైనది. అమ్మవారు ముక్తిని పొందడానికి అవసరమైన పవిత్రతను జ్ఞానాన్ని ఇస్తుంది. మునుపటి నామంలో సూచించినట్టుగా రాగద్వేషాదులు లేకుండా త్రిగుణాలకు అతీతంగా సువర్గ అపవర్గాలను అనుభవించే వారికి అమ్మవారు శుద్ధ స్వరూపముగా సాక్షాత్కరిస్తుంది. ఈ శుద్ధత్వం వచ్చినప్పుడు కొత్త సత్యం గోచరమవుతుంది. ఇప్పటి వరకు సత్యం అనుకున్న వాటిలో సత్యం ఎంత ఉందో స్పష్టమవుతుంది. ప్రతిదానిని తెలుసుకోవడం అర్థం చేసుకోవడంలో స్పష్టత వస్తుంది. శుద్ధ చైతన్య స్వరూప దర్శనం మహాత్ములకు మాత్రమే సాధ్యం. జపాపుష్ప నిభాకృతి మందారపు పువ్వు వంటి ఛాయ కలిగినది. మంగళ చండీదేవి మందార పువ్వులా ఎరుపు రంగులో ఉంటుంది. సాధకులు జపం చేసేటప్పుడు నెమ్మదిగా చెయ్యాలి. జపానికి సంబంధం ఉన్న పుష్పం జపాపుష్పం. జపాపుష్పం అంటే మందార పువ్వు. మొగ్గలాగా ఉన్న స్థితిలోంచి పువ్వు స్థితికి వికసించడం అతి నెమ్మదిగా జరిగే పుష్పం జపాపుష్పం. ఈ వికసించడాన్ని స్పష్టంగా చూడవచ్చును. అమ్మవారు నామాన్ని నెమ్మదిగా జపించినప్పుడు నెమ్మదిగా అమ్మవారు ప్రసన్నమవడం కూడా స్పష్టంగా గమనించవచ్చు. అమ్మవారి ప్రసన్నతకు ఈ జపాపుష్ప వికాసానికి పోలిక ఉండబట్టే ఈ పుష్పాన్ని జపాపుష్పమని మందార పుష్పమని పేరు వచ్చింది. మందార అంటే నెమ్మదిగా వికసించినది. ఈ నామంలో నిభ అనే పదాన్ని ని మరియు భ అని విడదీస్తే నిశ్శేషమైన వెలుగు అని అర్థం. మందార పువ్వు రంగుతో ప్రకాశించు ఆకారం అంటే దేహము గలది అని ఈ నామానికి అర్థం. వాసనకు జపాపుష్ప రంగులు అంటే ఎరుపు రంగుల అమ్మవారిని ధ్యానించాలి. బ్రహ్మోపాసనకు అమ్మవారిని బంగారం రంగులో ధ్యానించాలి. అవతార తత్వాన్ని తేలిగ్గా తెలుసుకోవడానికి నీలవర్ణంలో ధ్యానించాలి. ఈ విధంగా ధ్యానిస్తే సత్ఫలితం తప్పకుండా కలుగుతుంది. ఓజోవతి ఓజస్సు కలిగినటువంటిది. ప్రాణాలు నిలబడటానికి ఆధారమైనది ఓజస్సు. ఓజస్సు అంటే శరీర శక్తి. శరీరం అంతటా ప్రాణాధారమైన వెచ్చదనం. ఓజస్సు అనేది శరీరం యొక్క 8వ పదార్థమని చెప్పబడింది. అంటే రసము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రము అని శరీరంలో 7 రకాల ధాతువులు ఉంటాయి. వీటినే సప్తధాతువులు అంటారు. ఈ 7ంటిని కళ్ళతో చూడవచ్చు. ఓజస్సు, సహస్సు, బృహజస్సు మొదలైన ధాతువులు సూక్ష్మమైనవి. వీటిని కళ్ళతో చూడలేము. తెలివిని బలాన్ని ఎలా అయితే చూడలేమో అలా. మరో సిద్ధాంతం ప్రకారం జీవనానికి ఆధారమైన ఓజస్సు కేవలం 8 చుక్కల పరిమాణంలో ఉంటుంది మరియు హృదయంలో అనాహత చక్రం వద్ద ఉంటుంది. ఓజస్సు లేకుండా జీవితం సాధ్యం కాదని అంగీకరింపబడింది. ఇది పిండం ఏర్పడడానికి నాంది.
వీర్యము మరియు అండము కలయిక తర్వాత ఆత్మ నివసించేది ఈ ఓజస్సులోనే అని కూడా అంటారు. ఇది మానవ జీవితంలో శక్తి యొక్క ప్రాముఖ్యతను స్పష్టంగా వివరిస్తుంది. ఆమె ఓజస్సు రూపంలో ఉంటుంది. ఆమె హృదయంలో నివసిస్తుందని కూడా ఇది ధృవీకరిస్తుంది. ద్యుతిధర. ద్యుతి అంటే కాంతిని, ధర అంటే ధరించున్నది. అరుణారుణ కాంతులను విరజిమ్మే అవయవ సంపద గల అమ్మవారిని ఈ ద్యుతిధర నామంతో ధ్యానం చెయ్యాలి. అందరిలోనూ కాంతిని ధరించి ఉండేది నేను ఒక్కటే. ఈ నేనుతో సూచింపబడే అమ్మవారే ద్యుతిధర. కొందరిలో సౌందర్య వర్చస్సు ఉంటుంది. ఇది ఒక రకమైన ద్యుతి. మరికొందరిలో శౌర్య తేజస్సు ఉంటుంది. ఇది ఒక రకమైన ద్యుతి. కొందరిలో జ్ఞాన తేజస్సు లేదా బ్రహ్మ తేజస్సు, ఇలా ఎన్నో రకాల తేజస్సులు ఉంటాయి. ఈ తేజస్సులను కూడా ద్యుతి అంటే. ఇన్ని రకాల తేజస్సుల రూపంలో ఉండే అమ్మవారు ద్యుతిధర. యజ్ఞరూప. యజ్ఞమును తన రూపముగా కలిగినది. నలుగురికి ఉపయోగపడే మంచి పని ఏదైనా యజ్ఞం అవుతుంది. మనుష్యులు దేవతలను ఉద్దేశించి యజ్ఞాలు చేస్తే ఆ దేవతలు ప్రసన్నమై ఎండ, వేడిమి, వర్షము, వెన్నెల మొదలైన వాటిని దేవతలు మనుష్యులకు అందే ఏర్పాటు చేస్తారు. ఇలా ఒకరికొకరు చేసుకునే పనులు కూడా యజ్ఞార్థ కర్మలే. ఈ యజ్ఞార్థ కర్మల వల్ల విశ్వశ్రేయస్సు కలుగుతుంది, లోక కళ్యాణం జరుగుతుంది. విష్ణుమూర్తి సాక్షాత్తు యజ్ఞస్వరూపుడే. అందుకే యజ్ఞోవై విష్ణువు అంటారు. గీతలో కూడా తాను యజ్ఞస్వరూపుడేనని భగవానుడు చెబుతాడు. నారాయణ, నారాయణి అభేదము కనుక లోక కళ్యాణానికి ఉపకరించే యజ్ఞాలన్నీ అమ్మవారి రూపాలే అని ఈ నామానికి అర్థం. ప్రియవ్రత. సంకల్పనిష్టతో కూడిన వ్రతములయందు ప్రీతి కలిగినది. మానవుడు భగవంతుని ప్రీతి కోసం చేసే యజ్ఞాలన్నీ పార్వతీ పరమేశ్వరులకే చెందుతాయి. దీక్ష అనే మాటను వేదాల్లో వ్రతం అంటారు. శ్రద్ధాభక్తులతో చేసే పుణ్యకార్యాలను, ప్రజోపయోగ కార్యాలను, దేవతారాధనలను, అర్చనలను, పూజా పునస్కారాదులన్నింటినీ వ్రతాలు అంటారు. ఏ దేవతను ఎలా అర్చించినా దేవతా స్వరూపాలన్నీ అమ్మవారే కాబట్టి అమ్మవారు వ్రతాలంటే చాలా ప్రీతి చెందుతుంది. తన భర్త అయిన సదాశివుని యందు వ్రతదీక్ష కలది అని ఈ నామానికి మరో అర్థం చెప్పవచ్చు. 730వ నామంలో చెప్పినట్టుగా అమ్మవారు ప్రేమరూప. అమ్మవారు అందరికీ ప్రేమను పంచడం వ్రతంగా గలది అని ఈ నామానికి మరో అర్థం చెప్పవచ్చు. స్వర్గాపవర్గదా శుద్ధా జపా పుష్పనిభాకృతి ఓజోవతీ ద్యుతిధరా యజ్ఞరూపా ప్రియం వ్రత